సరేనమ్మా, రేపు పొద్దున్న త్వరగా వచ్చేస్తాం. రే ప్రేమ్, కార్తీక్ ఒకసారి రండి. రేపు శ్రావణ కూతుర్ని ఉయ్యాల్లో వేస్తున్నారు కదా, మీ మేనకోట్లకి ఏం పెడదాం అనుకుంటున్నారు? ఓ తులం బంగారం పెడదాం నాన్న. 1,50,000 అవుతుంది. ఒక్కొక్కరం 50,000 వేసుకుందాం. అలాగేరా. నువ్వేమంటావురా? నా దగ్గర 15,000 ఉన్నాయి డాడీ. ఈ మంత్ లోన్ కూడా కట్టాలి కదా, 50,000 అంటే కష్టం. పర్లేదు లేరా, నీ దగ్గర ఉన్నది ఇవ్వు, మిగతా నేను డాడీ అడ్జస్ట్ చేసుకుంటాంలే. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అత్తమ్మా. ఏమైంది తల్లి, చెప్పు ఫస్ట్ నాకు. అసలు ఇంట్లో నన్ను పట్టించుకునే వాళ్ళే లేరత్తమ్మా. నువ్వు ఫస్ట్ ఏడు పాపి, ఏమైందో చెప్పు నాకు. నిన్న నన్ను ప్రేమ్ కొట్టాడత్తమ్మా. కొట్టిండా? ఎందుకు? ఇంట్లో పనులన్నీ ఆ రేఖతోనే చేయిస్తున్నామంట అత్తమ్మా. నిన్న లంచ్ బాక్స్ కూడా అదే కట్టింది ప్రేమ్కి. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయిస్తున్నారు అని నన్ను కొట్టాడత్తమ్మా. లేనిపోనివన్నీ చెప్పేసింది, అడ్డమైంది నా మీద. నేను వాడితో మాట్లాడతలే, నువ్వు ఊరుకో. నా బాధంతా నన్ను కొట్టిండని కాదత్తమ్మా, ఈ రోజు దాని మాటలిని నన్ను కొట్టిండు. రేపు అదే మాటలు మీ మీద చెప్తే అది తలుచుకుంటేనే మస్తు బాధ అవుతుంది అత్తమ్మా. అత్తమ్మా, నా బంగారు అత్తమ్మా. అత్తమ్మ ఫ్లాట్. కార్తీక్ కదా, చెప్పమ్మా. నీ భార్య పద్ధతి నాకేం నచ్చడం లేదురా. ఏం చేసిందమ్మా, నీకెందుకు అలా అనిపిస్తుంది? అదే ఇంటిలోన్ కడుతుందని దాని కళ్ళు నెత్తికెక్కినాయిరా. తిన్న ప్లేటు కూడా కడుగుతలేదురా. ఏమన్నా అంటే వర్క్ చేసి వస్తున్నా కదా, ఓపిక లేదు అని అంటుందిరా. ఇంటి బరువు మొత్తం నా మీదే వేసిర్రు నానా అని వాళ్ళ డాడీతో చెప్పుకుంటూ పోతుందిరా ఫోన్లో. ఒరే నాన్న, తల్లి ఎప్పుడు తన పిల్లల మంచి కోరే చెప్తుందిరా, దాంతో జాగ్రత్తగా ఉండరా. సరే అమ్మా. సరే డాడీ. డాడీ ఆయన వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను. కాల్లో ఎవరు రేఖ? డాడీతో మాట్లాడుతున్నాను కార్తీక్.